సార్ ముఖ్యంగా కవిత అయితే ఈరోజు హరీష్ రావును టార్గెటెడ్ గా కొన్ని బలమైన ఆరోపణలు అయితే చేసింది సార్. అందులో ఆయన ట్రబుల్ షూటర్ కాదు, కేవలం బబుల్ షూటరు, ట్రబుల్స్ ఆయనే సృష్టిస్తారు అని చెప్పేసి ఆ, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. దాని తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20 మందికి పైగా హరీష్ రావే ఫండింగ్ ఇచ్చారు. ఆ ఫండింగ్ అంతా ఎక్కడిది? కాళేశ్వరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఆయన దోసుకున్న డబ్బే ఆ ఫండింగ్ అన్న అర్థం వచ్చేలా మరొక ఆరోపణ చేశారు. ఇంకొక బలమైన ఆరోపణ ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు ఒకే ఫ్లైట్ లో ఒకసారి జర్నీ చేశారు. ఆ జర్నీ రోజు హరీష్ రావు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఆయన సరెండర్ అయిపోయారు. ఆ తర్వాతే కవితను టార్గెటెడ్ గా ఆరోపణలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా రెండు బలమైన ఆరోపణలు అయితే చేశారు సార్. అందులో ఎంతవరకు నిజానిజాలు ఉండే అవకాశం ఉంటుంది సార్? మొదట రాము మనకు విమానం ప్రయాణం చెప్తాం. అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వస్తుందో తెలియదు కానీ మొత్తం మీద విమాన ప్రయాణం చేసింది. ఆమె అంబిగ్యూటీ మెయింటైన్ చేస్తుంది కదా. చెప్పొచ్చు నిజంగా విమాన ప్రయాణం చేశారంటే విమానం నెంబరు, డేటు, టైం కూడా చెప్పొచ్చు కదా. అంతేగా. అంత ఆధారం ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫలానా విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుంది, బోయింగ్ విమానమా లేకుంటే ఎయిర్ ఇండియాదా లేకుంటే ఇండిగోదా లేకుంటే స్పైస్ జెట్టా చెప్పొచ్చు కదా. చెప్పి మరీ చెప్పొచ్చు. కనుక మొత్తం మీద ఒకే విమానంలో ప్రయాణం చేస్తే తప్పు ఎప్పుడు కాదు కదా. హరీశ్రావును సమర్థిస్తలేదు. ఒకే విమానంలో ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక మంత్రి ప్రయాణం చేయొచ్చు, నష్టం ఉంది. అంతేందుకు నిన్న కాక మొన్న మనం చూసాం కేటీఆర్ గారును బండి సంజయ్ ఎదురుపడ్డారు. ఏది మన వరద సహాయక చర్యలు చూసుకుంటే వరద ప్రాంతాలు ప్రవేశిస్తే అన్న బాగున్నావా అంటే అన్న బాగున్నా బాగా చేస్తున్నారా నువ్వు అన్నాడు. ఎవరు? కేటీఆర్ అన్నాడు. థ్యాంక్ యూ అని ఆయన అన్నాడు. అంటే బాగా చేస్తున్నామంటే బండి సంజయ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బీజేపీని ఒప్పుకున్నట్ట కేటీఆర్. నాయకులు పరస్పరంగా వస్తే వాళ్ళ శత్రువులు కాదు కదా. విధానపరంగా వాళ్ళు వ్యతిరేకం, అంతేగా పార్టీ విధాన పరంగా వ్యతిరేకం తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా బండి సంజయ్ ను కేటీఆర్ ఫైటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటున్నాను. అందుకని ఆ పోయినరు వచ్చిండ్రు అనేది ఆరోపణ వట్టి మాటే అంటున్నా. మీరు రేవంత్ రెడ్డి ఎదురైతాడు అన్న నమస్తే అంటవా అన్నవా? కవితని అడుగుతున్నాను నేను. అన్న నమస్తే అంటవా అన్నవా? మరి అటువంటిప్పుడు ఇద్దరు కలిసినట్ట. ఏమంటున్నా అంటే విమానంలో అయితే విమానం అది పోనీ స్పెషల్ విమానంలో ఎక్కేసుకొని పోలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి స్పెషల్ విమానం పోతుంటే అందులో ఈయన ఎక్కినా లేకుంటే ఈ విమానంలో వారు ఎక్కినా అది వేరు. నేను మన విమానం అంటే జ్ఞాపకం వచ్చింది. మన ఏకనాథ్ షిండే గారు ఆయన సొంత ఊరికి పోయినప్పుడు మన విమానం కొంత ఆలస్యం అయింది. అయితే ఏం చేసిండు ఆయన? పోకుంటూ మళ్ళీ మన ఒక బాధిత కుటుంబాన్ని కూడా ఎక్కించుకొని వచ్చింది స్పెషల్ ఫ్లైట్ లో. అప్పుడు బాధిత కుటుంబాన్ని న్యాయం చేశారని పత్రికలను బ్రహ్మాండంగా రాసింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే హరీష్ రావు స్పెషల్ ఫ్లైట్ లో ఆయన ఎక్కించుకొని పోలే, ఆయన స్పెషల్ ఫ్లైట్ లో ఈయన ఎక్కించుకొని పోలే. రహస్యం ఎక్కడిది అక్కడ కదా. ఇద్దరైతే మన రహస్య మంత్రాలు జరపలేదు కదా. అంతేందుకు జరపదలుచుకుంటే బహిరంగ సమావేశాల్లో కూడా ఒకే వేదిక మీద కూర్చుంటారు అనుకోండి, పక్కన చెవు కొరకడానికి ఎంతసేపు పడుతుంది కదా. మీరు చేస్తున్న పని మంచిది అంటే ఎంతసేపు పడుతుంది. అందుకని ఇవన్నీ ఏమైందంటే ఆ ఆరోపండి అర్ధరహితం, అనవసరం, చిల్లర అనుకోండి. రెండోది చెప్తాను ఇక. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇదే హరీష్ రావు దోపిడీ గురించి ఇవాళ ప్రశ్నిస్తున్న మీరే ఒక 7 ఏళ్ల క్రితం ఎందుకు ప్రశ్నించలే? అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలే అన్న. మీ నాన్న గుర్తుపట్టి ఉంటూ ఆయన దూరంగా ఉంచుండు. మా నాన్న మళ్ళీ రానివ్వక ఆయన అని చెప్పాలి కదా. మరి అంటే మీకు మాటల్లో తేడా వచ్చి మీకు మాటల్లో తేడా వచ్చి ఇప్పుడు హరీష్ రావును సంతోష్ను బలి చేస్తున్నారు కదా. మరి అతి త్వరలో నేనేమంటానంటే అన్న పట్టించుకోలేదు, తండ్రి పట్టించుకోలేదు అంటే రేపు పొద్దున తండ్రి మీద అన్న మీద దాడి చేయాలని ఏముంది? రేపు ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళ మీద అంటారు నేను మొత్తుకున్నాను. వ్యక్తిగతమైన ఆహాలు, వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని, ప్రజలను, తెలంగాణ ప్రజల సమాజాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బలిపెట్టినట్టే లెక్క అంటున్నాను. అందుకని ఆమె ఆరోపణలో అసలేదు. ఉన్నా కూడా నష్టం జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ డిఫెండ్ చేసుకుంటారు చూస్తున్నాం కదా. హరీష్ రావు ఇంకొక మాట కూడా చెప్పారు, నేను కరెక్టే. నాకు చంద్రబాబు నాయుడు జ్ఞాపకం వస్తుంది మీరు చెప్తుంటే. గతంలో లక్ష్మీ పార్వతి బాగా పెత్తనం చేస్తున్న క్రమంలో ఏది మన తెలుగుదేశం పార్టీలో పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరూ వద్దన్నారు, చేసుకోవద్దన్నారు. పూర్తిగా ఆస్తి పోతుందనే భయంతోనే కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. కొడుకు గాని బిడ్డ గాని వాళ్ళందరూ కూడా. అలా నీటి పక్కనే రాజకీయ అధికారం కోసం ఇవాళ హరీష్ రావు ఏ పని చేస్తున్నట్టున్నారా మీరు? ఆవిడ చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేసింది. లక్ష్మీ భారత్ దగ్గర పోండి, మీరు టికెట్లు చేసుకోండి, టికెట్లు తెచ్చుకోండి, నేను గెలిపిస్తా పోండి మిమ్మల్ని. ఫస్ట్ టికెట్ మాత్రం నేను ఇవ్వలేను, ఆమె ఇస్తుంది. ఆమె దగ్గర ఏం పట్టుకోండి, కాళ్ళు పట్టుకుంటారా ఏం పడతారు చేసుకోండి అన్నాడు. తర్వాత ఏమైంది? ఎన్టీ రామారావును వైస్రాయ్ హోటల్ సాక్షిగా వీళ్ళందరూ ఎన్టీ రామారావు వైస్రాయ్ హోటల్ ముందర కూడా రానివ్వకుండా పోలీసు బలగంతో వెనక్కు నొప్పించేసి సాక్షాత్ ముఖ్యమంత్రిని అధికారం చేపట్టింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూడా అదే కావచ్చు. వాళ్ళు అధికారంలోకి వస్తే ఒకవేళ కేసీఆర్ గారు కనుక మెడబెట్టి నూకేస్తే, ఇదే ఫామ్ హౌస్ నుంచి హరీష్ రావు నూకేసినంత పనిచేసిండు 2017లో 2018లో. అంటే నేనేమంటానంటే ఒకవేళ ఆ పార్టీని నడుపుకునే క్రమంలో రేపు అధికారంలోకి వస్తే
స్లైట్ డిఫరెన్స్ తో వస్తే హరీష్ రావు రాజకీయం చేయడం అంటారా? ఇప్పటికి చేస్తారు, అప్పుడేం చేస్తారు? రాజకీయాలు ఇవన్నీ కూడా ఔరంగజేబు తండ్రిని చంపే రాజకీయాలకు వచ్చిండు, తండ్రిని చంపే రాజు అయ్యిండు. రాజకీయాల్లో ఇటువంటి కుట్రలు కుతంత్రాలు సహజము. ఆ కుట్రలు కుతంత్రాల్లో మీకు తెలివి లేక, ఈ మాట అంటున్నా, తెలివి లేక వాళ్ళు హరీష్ రావు మీద చేస్తున్నారు. రేపు పొద్దున మీకు ఆ తెలివి ఉంటే హరీష్ రావు పాత్ర మీరు చేసేవాళ్ళు, అంతేగా. ఇక్కడ ఏమైందంటే వెనకబడిపోవడం వల్ల వస్తున్న సమస్య. కవిత నేను ఏమంటే ప్రశ్నలు చాలా వేస్తుంది, కరెక్టే. ఈ ప్రశ్నలు తెలంగాణ సమాజం మీకు కూడా వేస్తుంది అంటున్నాను. మీ కుటుంబ కథా చిత్రం ఎందుకు నడుపుతున్నారు? ఈ 10 ఏళ్లుగా ఎందుకు తెలంగాణను దోచుకున్నారు? మీకు ఏ ఆకాంక్షలతో తెలంగాణ ప్రజలు మీకు అధికారం అప్పచెప్పారు? అది తీర్చిందా లేదా అని ప్రజలు అడుగుతారా, అడగరా? అందుకని రేపటి ఎన్నికల్లో వీళ్ళ కుటుంబ కథా చిత్రం కాస్త బట్టబయలైంది కనుక రేపు తీర్పు ఎట్లా వస్తుందో చెప్పలేము. కనుక ఆయన చేసి ఉండవు, చేస్తారు. అంతేందుకు, ఇప్పుడు ఆయన వంటేరు ప్రతాప్ రెడ్డి అనే ఆయన మనకు ఆ ప్రశ్న ఇట్లా చేసిండు. అదే ఇప్పుడు అన్నాడు ఆయన అంటే, ఎప్పుడు 2000 ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అన్నాడు. నిజమే, కరెక్టే. హరీష్ రావు మాకు ఓడించమని చెప్పి మాకు డబ్బులు ఇస్తున్నాడేనో మాట అన్నాడు. నిజమే కావచ్చు. ఇప్పుడు ఆయన మాట మారుస్తున్నాడు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు ఆయన, కానీ మాట మారుస్తున్నాడు. వీళ్ళు తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువుల కొరకు గదరాసుమతి అన్నట్టు నెలవులు తప్పుతున్నాయి. వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ ప్రజల్లో మాత్రం పలచన అయిపోతున్నారు. ప్రజల్లో మాత్రం చాలా చులకనగా ఇప్పుడు ఈ పార్టీ నాయకులు చులకన చూసే పరిస్థితి మాత్రం వాళ్ళు తెచ్చుకున్నారు.